ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అలిమినేని సురేందర్ బాబు తెలిపారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన సాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాల వ్యవధిలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చేశామని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ ఆధ్వర్యంలో కరువు ప్రాంత రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే అలిమినేని సురేందర్ బాబుతో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం, కరువు పీడిత ప్రాంతం అయినటువంటి కళ్యాణదుర్గాన్ని ఎంచుకుని మరి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు పాలన ఏడాది పూర్తయింది. ఇప్పటికే గ్రామాలలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి వారి బాధలను చూసి చరించినటువంటి ఎమ్మెల్యే ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టారు, కొన్ని కొనసాగుతున్నాయి. చాలా గ్రామాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలకు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఉన్నారు. ఈ ఏడాదిలో ప్రగతి ఏంటి, కళ్యాణదుర్గంలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఆయన పరిష్కరించినది ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారు నమస్కారం. ఈరోజు చూసుకుంటే ఏడాది పాలన పూర్తయింది. చూసుకుంటున్నట్లే రోజులు గడిచిపోతున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మీరు కళ్యాణదుర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? యువతకు సంబంధించి కానీ, ఉపాధికి సంబంధించి కానీ ఇతర కార్యక్రమాలు ఎట్లా ఉండవు? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం నిండింది. మా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు అండదండలతో మా ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం పూర్తిగా గడిచిన 10-15 ఏళ్ళ నుంచి కూడా 2009 నుంచి కూడా ఈరోజు కూడా పూర్తిగా వెనకబడిపోయింది. 2009లో కొంత ఏదో రింగ్ రోడ్లని అదే అని కొంత అభివృద్ధి చేసినారని అభిప్రాయం ఉండేది. కానీ గ్రామీణ స్థాయికి సంబంధించి గ్రామీణ రోడ్లు కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, అలాగే మౌలిక సదుపాయాలు కానీ, అంటే నీటి సౌకర్యం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎక్కడ కూడా చేసిన పాపాన 2009 నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఏమీ జరగకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఏదేమైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది వీళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం నాయకులుగా ఎన్నుకుంటారు ప్రజలు. ఎన్నికల సమయంలో ఎన్నుకున్న తర్వాత వాళ్ళు బాగోగులు చూడాల్సిన బాధ్యత మనపైన ఉంటుందనేది ఎవరైనా గమనించాల్సిన విషయమే. కానీ ఇది విస్మరిస్తే ఇది ఒకేసారి పడ్డం 2024 నుంచి 2029లో మనం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇప్పుడు నన్ను ఎమ్మెల్యేగా కళ్యాణదుర్గ ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ విశ్వాసాన్ని ఖచ్చితంగా నిలుపుకుంటా, ఖచ్చితంగా ఏదైతే సాధ్యమైనంత వరకు ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు కూడా నెరవేరుస్తాను. నెరవేర్చకుండా నేను పోయే ప్రసక్తే లేదు. తర్వాత కూడా కొన్ని అటు ఇటు పెండింగ్ ఉంటే రాబోయే కాలంలో కూడా మిగిలిన రాబోయే కాలంలో అన్నీ కూడా మా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో అన్నీ కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కావాల్సింది భైరవానది ఒకటే అడిగారు ప్రజలందరూ. మేము మా భూములు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. మా భైరవానతిప్ప ప్రాజెక్టుకి నీళ్లు తీసుకురావడం మాకు అత్యంత అవసరం అని చెప్పారు. ఖచ్చితంగా ఆ రోజు 2.5 సంవత్సరంలో భైరవానతిప్ప ప్రాజెక్టుకి నీళ్లు తెస్తామని కూడా మనం ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. కుందుర్పి బ్రాంచ్ కెనాల్ బీటీపీ ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ఉందో అది ఆ ఎన్నికల్లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చామో ఆ పనులు కూడా త్వరలో 1 నెల 2 నెలల లోపల ఆ పనులు కూడా ప్రారంభించబోతున్నాం. పనులు ప్రారంభించి ఎందుకంటే ఇది 2018లో అప్పటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అట్టహాసంగా ప్రారంభించారు. మన దురదృష్టకరం మనం 25% పనులు అయిన వెంటనే గవర్నమెంట్ మారడం, అది అలాగే ఆగిపోవడం. ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు భైరవానతిప్ప ప్రాజెక్టు పైన. ఈ ప్రాంతంలో చాలా వరకు చూసుకుంటే ముఖ్యంగా టమోటో కావచ్చు, మీ మామిడి ఇట్లాంటి పంటలకు సంబంధించి కొంచెం మార్కెట్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్లు కూడా కొంత ప్రపోజల్స్ గతంలో వచ్చాయి, అవి ఇప్పటివరకు అమలు నోచుకోవాలి. వీటి మీద అంటే ఆలోచిస్తున్నారా? ఎలాంటి ప్లానింగ్ ఏమన్నా? ఖచ్చితంగా ఉంది. ప్రపోజల్ అంతా కూడా ఒక స్టేజ్లో వచ్చి ఉంది. అక్కడ ప్రపోజల్స్ అన్ని కూడా మూవ్ అవుతున్నాయి. మన టమాటో ప్రాసెసింగ్ యూనిట్, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్కి 20 కోట్ల వరకు నిధులు కావాలి. 10 కోట్ల నిధులు ఉన్నాయని కూడా తెలియజేశారు. ఆ ల్యాండ్ కూడా దానికి సంబంధించిన ల్యాండ్ మన కళ్యాణదుర్గం టౌన్ నియర్లో తీసుకోవాలా లేదా తిమ్మసముద్రంతో పోయి అక్కడ తీసుకోవాలనే దాని మీద కూడా ఉన్నాం. ఏదైనా కూడా అది కూడా రాబోయే 2-3 నెలల్లో ఒక కొలిక్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ 2 యూనిట్లు కూడా టమాటో ప్రాసెసింగ్ యూనిట్, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ కూడా ప్రారంభించేదానికి ఏర్పాట్లు చేస్తాం. దాంతోపాటు కోల్డ్ స్టోరేజ్ కూడా అడిగాం. ఎందుకంటే మనం చాలా వరకు కూడా
మనం చింతపండు బాగా పండిస్తాం ఇక్కడ. ఆ చింతపండు స్టోర్ చేసుకోవాలంటే మన కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం కూడా ఇక్కడున్న రైతులకు ఇబ్బంది అయింది. అలాంటి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడానికి కూడా ఏర్పాట్లు చేయడానికి కూడా అడిగాం. అది కూడా త్వరలో ఏర్పాటు అయ్యేటట్టు చూస్తామని తెలుసు. ఫైనల్గా చెప్పండి, కళ్యాణదుర్గం టౌన్ ఏదైనా డెవలప్మెంట్కి ప్లానింగ్ కానీ రింగ్ రోడ్ కానీ మిగతా ఈ టౌన్ మీద ఎలాంటి కాన్సన్ట్రేట్ చేయకూడదు? ఫస్ట్ రింగ్ రోడ్ అనేది పక్కన పెడితే టౌన్లో పూర్తి అధ్వానమైన రోడ్లు మీరు చూస్తూ ఉంటారు. చాలా అధ్వానమైన రోడ్లు ఉన్నాయి ఇక్కడ. డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు. తాగడానికి ఏ ఇంటికి తాగడానికి ప్రశాంతంగా తాగడానికి నీళ్లు కూడా ఇంటికి పోని పరిస్థితిలో ఉన్నాయి. ఇంకా ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీరు దురదృష్టకరం, మనం కళ్యాణదుర్గం నిజంగా ప్రజల తరపున నేను క్షమాపణ చెప్పాలి. గడిచిన 2 నెలల నుంచి కూడా ఈ ప్రాంతంలో మనకి తాగడానికి శ్రీరామరెడ్డి ప్రాజెక్ట్ నీళ్లు రాలేదు. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు కావడం, అక్కడ ఏదైనా రిపేర్ ఉంటే ఈ వర్కర్లను అడ్డం పెట్టుకొని అక్కడ పోయి ప్యానల్ బోర్డులను కాల్చి ఇబ్బందులకు గురి చేయడం, ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని మాకు పిఎఫ్ రావాలా, అది రావాలా, ఇది రావాలా. వాళ్ళు 40 నెలల నుంచి రావాల్సిన పిఎఫ్ ఇప్పుడు అడగడం కాదు. మన గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 12 నెలలు అయింది. 40 నెలల నుంచి అంటే ఇది అది ఉద్దేశంగా చేస్తున్నారు. అది కలెక్టర్ గారి దృష్టికి, అలాగే మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆ సమస్యను త్వరగా పరిష్కరించండి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు నీళ్లు రాకోకుండా. ఎందుకంటే ఆ నీళ్లు మనం ట్యాంకులతో తోలితే కూడా ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఒక మున్సిపల్ మీట్ పెట్టి అప్రూవ్ చేయాల్సిన బాధ్యత అతనిపైన ఉంటుంది. కానీ అతను కనీసం ఫోన్లో కూడా రెస్పాండ్ కాకోకుండా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం నిజంగా సిగ్గుచేటని చెప్పాలి. ఈ ప్రాంతంలో అతను ఎన్నుకున్న ప్రజలు దురదృష్టవంతులని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఆయన ఎన్నికలైన తర్వాత కూడా ఆ మున్సిపల్ చైర్మన్ ఉన్నాడా లేదనేది కూడా అక్కడ గుర్తింపు లేకోకుండా, అతనికి ఒక కుర్చీ లేకోకుండా ఉన్న పరిస్థితుల్లో మేము ఎన్నికైన తర్వాత మా పక్కన అతనికి స్థానం ఇచ్చి అతను కూర్చోబెట్టుకున్న తర్వాత కూడా అతను మన ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడం ప్రజలు నిజంగా ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఉన్న శాసనసభ్యులు ఇక్కడ మంత్రిగా కూడా పనిచేశారు. చాలా గవర్నమెంట్లో కీలకంగా ఉన్న వ్యక్తులు. అలా అభివృద్ధి ఏం జరగలేదంటారు. మీరే చూశారు, ఏమైనా అభివృద్ధి ఉందా? ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ఏమీ లేదు. వాళ్ళు దోపిడీ చేసుకోవడం మాత్రమే ఇక్కడికి వచ్చారు. చిన్న రోడ్లు, చిన్న సమస్యలు ఏది కూడా పట్టించుకోకుండా అసలు 100 మంది మీరు వస్తే చూస్తూ ఉంటారు ఎన్ని సమస్యలు వస్తున్నాయి. అసలు 10 మంది ఉన్నా కూడా సరిపోనంత వ్యక్తులు, అంత జనం వస్తున్నారంటే ప్రజలకు ఎంత అవసరం ఉందో ఒకసారి మనం అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ మంత్రి ఇంట్లోకి, మాజీ మంత్రి ఇంట్లోకి పోవాలంటేనే రకరకాలుగా ఏదో ఉండేదని చెప్తారు, అది ఇది అనేది. కానీ మా దగ్గర మీరే చూశారు, ఎవరైనా కానీ డోర్ తీసుకొని రావచ్చు, అయినా కూడా ఏదో చెప్తారు అది ఇదని. కానీ నేను ఒకటే చెప్తా, ప్రజలు నన్ను గెలిపించారు, ప్రజల పక్షాన ఉంటా, ప్రజల కోసం అర్నిషులు కష్టపెడతా. ప్రజలు నమ్మకమే నా నమ్మకంగా భావించి ప్రజల కోసం పనిచేస్తాను తప్ప ఎవరో మాటల కోసమో, లేదా నేను ఒక డబ్బు కోసమో, లేదా ఇతరత్ర వ్యవస్థ కోసమో నేను పనిచేయను. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడేదానికే నేను ఉంటానని తెలియజేస్తాను. రైట్ సార్, ఇది అంటే ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు. ఇది అంటే మొత్తం మీద చూసుకుంటే ఎమ్మెల్యేని సురేంద్రబాబు ఈ ఏడాదిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో ఖచ్చితంగా కళ్యాణదుర్గం రూపురేఖలు మారుతాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా ఆచరణలోకి వస్తాయని చెప్పి ఆశిద్దాం. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, కళ్యాణదుర్గం.